I greet every one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సాటిలే నామములో అందరికీ శుభాలు తెలుపుతున్నాను. God is in control of everything. సమస్తమును దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. Sometimes friends, situations and circumstances, they are not in control. కొన్నిసార్లు పరిస్థితులు స్థితిగతులు స్వాధీనంలో ఉండకపోవచ్చు. Sometimes in our life journey, storm may come and wind may blow. కొన్నిసార్లు మన యొక్క జీవిత ప్రయాణములో గాలి తుఫాను రావచ్చు. We may not control the situations and even calamities. పరిస్థితులను అలాగే విపత్తులను మనము అదుపు చేయలేకపోవచ్చు. Whatever problem or situation it may be, here the good news this morning is, our God whom we are praying, the God whom we are praising, the God whom we are worshipping, the God whom we are loving, lives forevermore. God is in control of everything and anything. అయితే శుభవార్త ఏంటంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు నిరంతరము జీవించువాడై ఉంటూ ఉన్నాడు. ఆయన తన యొక్క స్వాధీనములో సమస్తమును ఉంచుకుంటూ ఉన్నాడు. This morning I am not preaching about the God of yesterday. నిన్నటి దినాన ఉన్నటువంటి దేవుని గురించి నేను ఈ దినాన ప్రసంగించట్లేదు. He is not only God of yesterday, he is God of today and forever. He lives forevermore. ఆయన నేటికి దేవుడై ఉంటున్నాడు, నిరంతరము ఆయన దేవుడై ఉంటున్నాడు. Hallelujah. Hallelujah. What a mighty God we serve. మనం ఎంత గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నాం. Many times we used to miracle from the presence of God. అనేక We సందర్భాల్లో used to expect the miracles from the Almighty God. అనేక సందర్భాల్లో మనం సర్వశక్తిమంతుడైన దేవుని యొద్ద నుండి అద్భుతాలు ఎదురు చూస్తుంటాం. See, when we expect, he is ready to do it. మనం ఎదురు చూసినప్పుడు దాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. But the thing is, it depends on our faith. అయితే అది మన విశ్వాసం మీద ఆధారపడి What ఉంటుంది. kind of faith we have is very important. మనం ఎటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. When we read in the Bible, when some people got healed, Jesus said, according to thine faith, you have been healed. బైబిల్లో చూసినట్లయితే కొంతమంది స్వస్థత నొందారు. యేసు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసమును బట్టి నీవు స్వస్థత నొందుమన్నాడు. That's the scripture. అది లేఖనం. But here human tendency, many people, how they speak, అయితే ఇక్కడ మానవ నైజం వారు ఎలా మాట్లాడతారో తెలుసా? For example, ఉదాహరణకి, so if they would pray for someone who's having sickness. ఎవరైనా వ్యాధిగ్రస్తులు అయి ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తారు. If they healed, వారు స్వస్థతను పొందితే do you know what they said? వారు ఏమంటారు తెలుసా? Just because of my faith you are healed. నా విశ్వాసమును బట్టి నీవు స్వస్థతను పొందావు. If they didn't receive healing, వారు స్వస్థత పొందుకోలేదు అని అంటే, because you don't have faith, that's why you didn't heal. నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు స్వస్థత పొందలేదు. That's our version. ఇది మనం చెప్పేటువంటి మాటలు. But scripture doesn't say it's like that. అయితే లేఖనం ఆ విధంగా చెప్పడం లేదు. Right. Anyhow, the God whom we are hearing this morning is ready to perform the miracle. ఈ ఉదయకాలం మనం వింటున్నటువంటి దేవుడు అద్భుతములు జరిగించేటువంటి దేవుడు వింటున్నాడు. The kingdom of God is not only in words but in also deeds. దేవుని రాజ్యం అనేటువంటిది మాటల్లో మాత్రమే కాదు కానీ క్రియల్లోనూ ఉంటుంది. Amen. Amen. First of all, this morning I would like to emphasize on Acts chapter 1 verse 8. ఈ ఉదయకాలం అపోస్తల కార్యముల గ్రంథం 1:8 మీద ధ్యానించాలని ఆశిస్తున్నాను. Very familiar words. ఎంతో బాగా అది అందరికీ తెలిసినటువంటి లేఖనం. And also this Acts chapter 1 verse 8 is the key words of the Acts of the Apostles. అపోస్తల కార్యముల గ్రంథం అంతటికి ఈ గ్రంథంలో ఉన్న 1:8 మూల వచనం అని చెప్పొచ్చు. That's number 1. అది మొదటిది. Number 2, రెండవది, without book of the Acts of the Apostle, I don't think there will be New Testament church. అపోస్తల కార్యముల గ్రంథము లేకుండా క్రొత్త నిబంధన సంఘం అనేటువంటిది ఉండదని నేను అనుకుంటున్నాను. Hallelujah. Hallelujah. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Here it says, Acts chapter 1 verse 8, but ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witness unto me both in Jerusalem and in all Judea and all in Samaria and unto the uttermost part of the earth. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను
భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. Here it says, ye shall receive power. ఇక్కడ ఏమంటుందంటే మీరు శక్తిని పొందెదరు. Please repeat this word after me. ఈ మాటలు నా వెనుక చెప్పండి. Power. శక్తిని. Power. శక్తి. You must say this, the word power with power. శక్తి అనే మాట మనం శక్తితోటి చెప్పాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You know, in Greek it says dunamis, గ్రీకులో ఈ మాటకు డ్యూనమిస్ అనేటువంటి మాట ఉంటుంది. which means miracle working power. దాని అర్థం ఏంటంటే అద్భుతములు జరిగించు శక్తి. Dunamis means power. డ్యూనమిస్ అనగా శక్తి. You know what kind of power it is? అది ఎలాంటి శక్తి తెలుసా? It's absolutely miracle working power. అద్భుతములు జరిగించేటువంటి శక్తి. Bible says, బైబిల్ సెలవిస్తుంది. the book of Ephesians chapter 6 verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో We are not fighting with flesh and blood, మనము రక్తమాంసములతో కాదు పోరాడేది, but the principalities and powers of darkness which are prevailing in the heavenly places. ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతోనూ అధికారులతోనూ మనం పోరాడుతూ ఉన్నాం. That's what the Bible says, right? బైబిల్ ఆ విధంగా సెలవిస్తూ ఉన్నది. And Ephesians chapter 6 verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. For we wrestle not against flesh and blood, but against the principalities, against the powers, against the rulers of the darkness of this world, against the spiritual wickedness in high places. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. Here something it says, so we need to observe against the powers. ఇక్కడ కూడా మనము గమనించవలసిన విషయం ఏంటంటే అధికారులతోనూ అనేటువంటి మాటను మనం చూడొచ్చు. Against the powers. ఆ అధికారులకు వ్యతిరేకముగా మనం పోరాడుతున్నాం. Right. Here it mentioned Acts chapter 1 verse 8. There it says about power. Here also it says about power. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో కూడా శక్తి అనే మాట ఉంటుంది. ఇక్కడ కూడా మనకు శక్తి అనే మాట ఆంగ్లంలో వాడబడింది. Yes. Amen. ఆమేన్. See, what's the difference between Acts chapter 1 verse 8 and the book of Ephesians chapter 6 verse 12? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనమునకు అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనమునకు మధ్య వ్యత్యాసం This ఏంటి? also says about power. This also says about power. అక్కడ కూడా శక్తి అనే మాట ఉంటుంది, ఇక్కడ కూడా శక్తి So అనేటువంటి మాట what's ఉంటుంది. the difference between both verses? ఈ రెండు వచనాలకు మధ్య వ్యత్యాసం ఏంటి? This Ephesians chapter 6 verse 12 speaks about evil powers and powers of darkness. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో దురాత్మ శక్తులను గూర్చి ఆ యొక్క దురాత్మల గురించి మాట్లాడుతూ ఉంది. So you know, many people they used to worry about devil. అనేక మంది దయ్యంను గురించి చింతిస్తూ ఉంటారు. Many people they scared of the powers of darkness. అనేక మంది ఈ అంధకార శక్తులను గురించి భయపడుతూ ఉంటారు. According to Romans chapter 16 verse 20 says already the devil is bruised on the cross of Calvary when Jesus died on the cross for your sins, for my sins, for your transgressions, for my transgressions. Already devil is being bruised. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ పాపముల కొరకును నా పాపముల కొరకును నీ అపరాధముల కొరకును నా అపరాధముల కొరకు కల్వరి శిలువలో మరణించాడో అప్పుడే అపవాది మన కాళ్ళ కింద చితకదొక్కబడ్డాడు. There are various kinds of powers in this universe. ఈ లోకములో వేరే వేరే రకములైనటువంటి శక్తులు ఉంటున్నాయి. Evil power, దురాత్మ శక్తులు, and human power, మానవ శక్తి, and money power, ధన శక్తి, and political power. రాజకీయ శక్తి. Various kinds of powers are prevailing in this cosmos. ఈ యొక్క విశ్వంలో వేరు రకములైనటువంటి శక్తులు ప్రబలుతూ ఉన్నాయి. But when it says in Acts chapter 1 verse 8, you shall receive power, it means you shall receive
dunamis, which means miracle working power, this power above all powers. ఎప్పుడైతే అపోస్తల కార్యముల గ్రంథం 1:8 మీరు శక్తిని పొందెదరు అని అంటూ ఉన్నాడో దాని అర్థం ఏంటంటే మీరు డ్యూనమిస్ అనేటువంటి దానిని పొందుతారు. అనగా అర్థం ఏంటంటే అన్ని అధికారముల కంటే అన్ని శక్తుల కంటే ఉన్నతమైనటువంటి శక్తి అయి ఉంటున్నది. You know, even this dunamis word came from dynamite. ఈ డ్యూనమిస్ అనేటువంటి మాట డైనమైట్ అనేటువంటి పదం నుండి వస్తుంది. Dynamite, people use this dynamites for the explosion of the rocks. ప్రజలు ఈ యొక్క డైనమైట్ ను రాళ్లను చితగొట్టడానికి లేక రాళ్లను పగలగొట్టడానికి వాడతారు. Yes, when people wants to break the rocks, they use dynamites. We can see the explosion. ప్రజలు కొన్నిసార్లు రాళ్లను లేక బండలను పగలగొట్టాలి అని అనుకుంటే డైనమైట్ వాడతారు, దాన్ని విస్ఫోటం అని అంటారు. So this morning when scripture says you shall receive power, it means right after receiving power of God, we are not supposed to keep quiet in one corner. See, the purpose of God is we must go forward to perform the miracles. దాని అర్థం ఏంటంటే మనము దేవుని యొక్క శక్తిని పొందిన తర్వాత ఒకే చోట ఉండడం కాదు కానీ మనం అనేక చోట్లకు వెళ్ళి అద్భుతములు జరిగించవలసిన వారమై ఉంటున్నాం. So that's the purpose of the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క ఉద్దేశం అదే ఉంటుంది. We must know the purpose. ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుని ఉండాలి. When we know the purpose, we know the task. మనకు ఎప్పుడైతే ఉద్దేశం తెలుస్తుందో మన గురి ఏంటో మనకు By తెలుస్తుంది. knowing the purpose, we know the will of God. ఆ ఉద్దేశం తెలుసుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోగలం. When we know the purpose, then we will have vision. మనం ఎప్పుడైతే ఉద్దేశం తెలుసుకొని ఉంటున్నామో అప్పుడు మనం దర్శనం కలిగి ఉంటాం. Hallelujah. హల్లెలూయా. That's what the Bible says. My people, those who are not having vision, they will perish. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది నా జనులు దర్శనము లేని వారై నశించున్నారు అని. And also in some other scripture says, my people, those who are not having the word, they will be perish. మరి ఒక చోటను మనం చూడగలము, ఎవరైతే వాక్యము లేని వారై ఉంటున్నారో వారు కూడా నశించున్నారని. The word and vision both are important in order to reach our task. మన యొక్క గమ్యమును మనం చేరుకోవాలి అని అంటే దర్శనము అలాగే వాక్యము రెండు ప్రాముఖ్యమై I know ఉంటున్నాయి. many people, what they say, why you have baptized with the Holy Spirit? If you ask the question, కొంతమందిని మనము ఈ ప్రశ్న అడిగామనుకోండి, ఎందుకు మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలనుకుంటున్నారు simply అని. they may say that to speak in tongues. కొంతమంది ఏమంటారంటే భాషలో మాట్లాడడానికని. Of course, that is true. అది నిజమే. But the thing is, that is speaking in tongues is fundamental and basic thing. భాషల్లో మాట్లాడడం అనేటువంటిది అది మూలమైనటువంటిది, అది తప్పక ఉండాలి. But see, that's what the Bible says, and if you read in 1 Corinthians chapter 14, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, and there it says in 1 Corinthians chapter 14 verse 2, for he that speaketh in an unknown tongue speaketh not unto man, but unto God, for no man understandeth him, howbeit in the spirit he speaketh mysteries. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. This morning our subject is the purpose of the baptism of the Holy Spirit. ఈ ఉదయకాలం మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటి? Amen. ఆమేన్. See, right after receiving, otherwise when we filled with the power of the Holy Spirit, we'll be speaking in tongues. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడి ఉంటున్నామో అప్పుడు మన భాషల్లో మాట్లాడుతున్నాం. Here the verse 14, chapter 14 of the 1 Corinthians verse 1 and 2. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1-2 వచనాలు. Follow after charity, in other words love, and desire spiritual gifts, but rather that ye may prophesy. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. For he that speaketh in an unknown tongue speaketh not unto man, but unto God. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. And verse 3, 3వ వచనం. but he that prophesieth speaketh unto men to edification and exhortation and comfort. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణను కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. Verse 4, 4వ వచనం. he that speaketh in an unknown tongue edifieth himself, but he that prophesieth edifieth the church. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని
ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. That's why Paul says in same chapter, I do pray in tongues. కాబట్టి పౌలు కూడా అంటూ ఉన్నాడు ఇదే అధ్యాయంలో, నేను కూడా భాషల్లో మాట్లాడదును. I do pray with the mind and also I do pray with the spirit. పౌలు అంటూ ఉన్నాడు, నేను మనసుతో ప్రార్థించేదను, ఆత్మతో ప్రార్థించేదను. And praying, when we pray with the mind, it means the person, whosoever may be. When person praying with the mind, it means praying with known language. ఒక వ్యక్తి మనసుతో ప్రార్థిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే తెలిసిన భాషలో ప్రార్థిస్తున్నాడు. When we pray in the spirit, praying with unknown language. ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థిస్తూ ఉన్నామో మనము ఎరగనటువంటి ఒక భాషలో In other ప్రార్థిస్తున్నాము. words, able to pray with God's ability. మరొక మాటలో దేవుని సామర్థ్యముతో మనం ప్రార్థిస్తున్నాం. When we pray with the mind, we may use our ability and our intellectuality and our capacity. మనం మనసుతో ప్రార్థించినప్పుడు మన సామర్థ్యమును, మన యొక్క మేధస్సును, మనకున్న వాటిని బట్టి మనం But ప్రార్థిస్తున్నాం. when we are able to pray in the spirit, we are depending on the power of God to pray with God's ability. అయితే మనం ఆత్మలో ప్రార్థించినప్పుడు దేవుని శక్తితో, దేవుని సామర్థ్యముతో మనం ప్రార్థించగలుగుతున్నాం. And verse 4 says, He that speaketh in unknown tongue edifieth himself, but he that prophesieth edifieth the church. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. This scripture speaks about two kinds of edifications. ఇక్కడ ఈ లేఖన భాగం రెండు రకములైనటువంటి క్షేమాభివృద్ధిని గురించి మాట్లాడుతుంది. Number one is a self-edification and second one is a church edification. మొదటిది తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనడం, రెండవది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనడం. We are studying on the purpose of the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఉద్దేశం గురించి మనం చదువుతూ ఉన్నాం. You know, many pastors, they used to think about church edification. అనేక మంది సంఘ కాపరులు సంఘ క్షేమాభివృద్ధిని గురించి మాట్లాడుతున్నారు. After 10 years, after 20 years also, my church, you know, it's like a stagnated church. They could not able to move even a single inch. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా నా సంఘం అలాగే ఉన్నది, ఏమాత్రము వృద్ధి లేదా అనుకుంటూ ఉంటారు. No development, no spiritual growth, nothing. ఏ విధమైన అభివృద్ధి లేదు, ఏ విధమైనటువంటి ఆత్మవృద్ధి లేదు. Many pastors used to complain like this, not able to see the church growth in my congregation. అనేక మంది ఈ విధంగా అంటూ ఉంటారు, మా సంఘములో ఎటువంటి అభివృద్ధి మేము చూడలేకపోతున్నామండి అని. If you want to see the spiritual growth or church edification, first of all, whether men of God and women of God, the person who is leading the congregation, he or she must have the self-edification. మనము సంఘములో వృద్ధి చెందాలి అనేటువంటిది చూడాలనుకుంటే అతరు సేవకులు ఎవరైనప్పటికీ, స్త్రీలైనా పురుషులైనా, మొదట వారు క్షేమాభివృద్ధి పొందినటువంటి వారై ఉండాలి. In order to have the self-edification, we must baptize with the Holy Ghost so that we may speak in unknown tongues. ఆ విధంగా మనకు క్షేమాభివృద్ధి కావాలి అనుకుంటే మనము పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొంది అన్య భాషల్లో మాట్లాడుతూ You know what will happen when we speak in tongues? Only God can understand, no man can understand. మనం భాషల్లో మాట్లాడినప్పుడు దేవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు, ఏ మనుషుడికి అది అర్థం కాదు. Even devil can't understand. This is not good news. ఇది శుభవార్త. ఎందుకనంటే అపవాదికి కూడా అర్థం కాదు. Because devil is the devil. Why? Because it's not you know, it's not what I want to tell you, it's not a repentant devil. ఎందుకంటే అపవాది మారు మనస్సు లేనటువంటి అపవాది, కాబట్టి వాడు అపవాదిగానే ఉంటున్నాడు. Devil doesn't have access for the repentance. అపవాదికి మారు మనస్సు పొందేటువంటి అవకాశం లేదు. I heard one story like this. ఒక కథను నేను ఇలా విన్నాను. One day, multitude of the people coming to the church and attending the church with the joy of salvation and clapping their hands and glorifying the Lord and speaking in tongues and enjoying the presence of God. దినాన అనేక మంది జన సమూహము సంఘంలోనికి వచ్చి రక్షణానుభవమును అనుభవించి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. Devil saw these people, అపవాది వీరిని చూచి, and devil felt so much jealousy. అపవాది బాగా అసూయపడ్డాడు.
however I trouble these guys, see, these people are going to church నేను వీరికి ఎన్ని శ్రమలు ఇచ్చినా వీరు సంఘానికి వెళ్తూ ఉన్నారే, and enjoying the presence of God. దేవుని సన్నిధిని ఆనందిస్తూ ఉన్నారే. So why don't me get that such opportunity? నేను కూడా అటువంటి అవకాశం ఎందుకు పొందకూడదు? Why don't repent myself? ఎందుకు నేను One పశ్చాత్తాపడకూడదు? day even devil also think like that. ఒక దినాన అపవాది కూడా అనుకున్నాడంట, Devil also thought like that. ఈ విధంగా అనుకున్నాడు అపవాది. If I get opportunity, I can repent. నాకు అవకాశం దొరికితే నేను మారుమనసు పొందుతాను. I heard such a story one day. ఒక దినాన ఇటువంటి కథను నేను విన్నాను. So in order to have repentance, whosoever may be, what they are supposed to do? వారు ఎవరైనా సరే మారు మనస్సు పొందాలి అని అంటే ఏం చేయాలి? Number one thing, మొదటిది, they must come to the precious blood of Jesus Christ. వారు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము దగ్గరికి రావాలి. And with the precious blood of Jesus Christ, our spirit, soul and body has to be cleansed in order to receive the salvation. మనం రక్షణ పొందాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో మన ప్రాణము, ఆత్మ, శరీరము శుద్ధి చేయబడాలి. There is a basic thing for salvation. రక్షణకు అది ప్రాథమికమైనటువంటిది. Even one day devil also tried for the to receive salvation. ఒక దినాన అపవాది కూడా రక్షణ పొందుకోవడానికి ప్రయత్నించాడు. It's only story, eh? కథ మాత్రమే. See, and knowing that people are asking the pardon and forgiveness of the Lord by cleansing of the blood of Jesus Christ. ప్రజలు ప్రభువును క్షమాపణ అడిగి యేసుక్రీస్తు రక్తము ద్వారా వారు కడగబడుతూ ఉండడం అపవాది చూచి, and devil wanted to pray like this, eh? అపవాది కూడా ఇలాగ ప్రార్థించాలనుకున్నాడట. And Jesus, cleanse me with your precious blood. యేసు నీ అమూల్యమైన రక్తముతో నన్ను కడుగుము అని అన్నాడట. In Telugu I can tell you better that incident. ఆ మాటను తెలుగులో చక్కగా చెప్తాను. యేసయ్యా నీ రక్తముతో నన్ను కడుగు. Devil was trying to utter those words, eh? అపవాది ఈ మాటలను ఉచ్చరిస్తున్నాడట. Devil could not able to pronounce raktamu, but devil said only ra. అపవాది నీ రక్తముతో నన్ను కడుగుము అనేటువంటిది ఉచ్చరించలేక రా అని మాత్రం పలికాడు. Yesu ra. యేసు రా, That much only. అంతే. Do you know what happened? ఏమైంది తెలుసా? Immediately Jesus came and burned the devil. వెంటనే యేసు వచ్చి అపవాదిని కాల్చివేశాడు. Because the devil cannot pronounce the blood of Jesus Christ. ఎందుకనగా అపవాది యేసుక్రీస్తు రక్తము అని ఉచ్చరించలేడు. What I want to tell you this morning, devil doesn't have opportunity for the repentance. ఏంటి అంటే అపవాది మారు మనస్సు పొందేటువంటి అవకాశం అతనికి లేదు. What a privileged people we are. God is giving opportunity after opportunity after opportunity. Repent ourselves. మనము పశ్చాత్తాపడి మారు మనస్సు పొందడానికి దేవుడు అవకాశం వెంబడి అవకాశం మనకి ఇస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యులం మనం. And our God is God of second chance. మన దేవుడు ఎప్పుడు రెండవ అవకాశం ఇచ్చే దేవుడు. I hope God is speaking to you this morning. ఈ ఉదయకాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. Whatever shortcomings we may have in our life, knowingly or unknowingly. మన జీవితంలో మనం తెలిసో తెలియకనో ఎటువంటి కొన్ని చిన్న తప్పులు మనం చేస్తున్నప్పటికీ God is gracious God. మన దేవుడు కృప కలిగిన వాడు. When we repent ourselves before God, మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు so we could receive the salvation. That's the number one thing. మనం రక్షణను పొందగలం. అది మొదటిది. And number two, రెండవది, after receiving salvation, we need when person receives the salvation, he can have the Holy Ghost. ఒక వ్యక్తి రక్షణను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. When person receives the Holy Ghost, he or she, they are called as a temple of the Holy Ghost. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అతడు లేక ఆమె పరిశుద్ధాత్మ ఆలయముగా పిలువబడుతున్నారు. According to 1 Corinthians chapter 3 verse 16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, before coming to the Lord, we may belong to someone. మనం ప్రభు దగ్గరికి రావడానికంటే ముందు మనం వేరొకరికి చెందిన వారమై ఉండొచ్చు. We may call as a evil temple. మనము దుష్ట సంబంధమైనటువంటి ఆలయముగా పిలువబడవచ్చు. We may call as a devil temple. అపవాది ఆలయముగా మనం పిలువబడవచ్చు. When not only that, when person worship money or silver or gold more than God, they may be
temple of silver, temple of gold, and temple of money. ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా వెండిని, బంగారమును, ధనమును ఆరాధిస్తున్నారో వారు వెండి ఆలయము, బంగారు ఆలయము, ధనము ఆలయము అనేటువంటి రీతిగా పిలవడచ్చు. When person is having the jealousy, they may called temple of jealousy. ఎవరైతే అసూయ కలిగి ఉంటూ ఉన్నారో వారిని అసూయ ఆలయం అని పిలవచ్చు. When the person is having more anger or burst anger, he or she called the temple of anger. ఒక వ్యక్తి భయంకరమైన కోపం కలిగి ఉన్నట్టయితే ఆ వ్యక్తిని కూడా కోపముతో నిండిన ఆలయం అని పిలవచ్చు. But the God purpose regarding you and me, that's why God has chosen our lives to become the temple of the Holy Ghost. కానీ దేవుడు నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండడానికై పిలిచాడు. When we became the temple of the Holy Ghost, the Spirit of God wants to dwell in our heart. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆలయముగా పిలవబడుతున్నామో దేవుని యొక్క ఆత్మ మన హృదయములో వాసం చేయాలని కోరుకుంటున్నాడు. What a privileged people we are to carry in the presence of God. దేవుని యొక్క సన్నిధిని మోసుకుని వెళ్ళేటువంటి వారముగా మనం ఉంటున్నాం. ఎంత గొప్ప ధన్యులమై ఉంటున్నాం. Bible doesn't say that we must carry the loads of heaviness. మనము భారభరితమైనటువంటి దాన్ని మోసుకొని వెళ్ళమని బైబిల్ చెప్పడం లేదు. But when we carry the presence of the Almighty God, we can feel peace, joy in the Holy Ghost. మనం ఎప్పుడైతే సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధి మనం మోసుకెళ్తున్నామో మన హృదయములో పరిశుద్ధాత్మని యొక్క సంతోషమును, సమాధానమును మనం కలిగి ఉండగలం. When we have, what I want to tell this morning, right after filling of the Holy Spirit, when we speak in tongues, we can have self-edification, then we can work for the church edification. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతున్నామో మనలో మనము ఆదరణను, క్షమాభివృద్ధిని పొందగలం. దాని తరువాత సంఘ క్షమాభివృద్ధిని మనము కలుగు చేయగలం. That's why Jesus began to emphasize his power. కాబట్టి యేసు ఆయన యొక్క శక్తిని గూర్చి చెప్పడం మొదలు పెడుతున్నాడు. That's why Jesus emphasized his power. He encouraged the disciples to receive the Holy Ghost and to have the baptism of the Holy Spirit. కాబట్టి యేసు ఈ యొక్క శక్తిని గురించి పదే పదే చెప్తూ మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కలిగి ఉండాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు. Amen. ఆమేన్. See, when the Bible says about baptism of the Holy Spirit, when Jesus said about that, it's not choice, it's a commandment of God. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలని యేసు చెప్పినప్పుడు ఏదో మీకు అవసరమైతే పొందండి, మీకు కావాలనుకుంటే పొందుకోండి, లేకుంటే లేదని కాదు, కానీ ఇది ఒక ఆజ్ఞగా ఆయన ఇస్తూ ఉన్నాడు. It's not choice. మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదనేది కాదు. It's commandment of God. ఇది దేవుని ఆజ్ఞగా ఉంటుంది. Baptism means it's immersion. బాప్తిస్మము అంటేనే దాని అర్థం ఏంటంటే ముంచుట అని. Whether it may be water baptism or spirit baptism or fire baptism. అది నీటి బాప్తిస్మైన అయి ఉండొచ్చు, ఆత్మ బాప్తిస్మైన అయి ఉండొచ్చు, లేక అగ్ని బాప్తిస్మైన అయి ఉండొచ్చు. So I'm not going to touch those things now. ఇప్పుడు వాటిని గురించి నేను చెప్పడం లేదు కానీ, But basically when Bible says about baptism, it means immersion. బైబిల్లో బాప్తిస్మము అనే మాట చెప్పబడినప్పుడు దాని అర్థం ఏంటంటే ముంచుట అని. It's not either sprinkling or pouring. అది చిలకరించడమో లేక కుమ్మరించడమో కాదు. It's absolutely immersion. అది పూర్తిగా ముంచుట అనేటువంటి అర్థం ఇస్తుంది. For example, ఉదాహరణకి if anyone died physically, ఎవరైనాను భౌతికంగా చనిపోయారు అనుకోండి, what we do? ఏం చేస్తాం? So we take that dead body to the funeral. ఆ శవాన్ని భూస్థాపన కార్యక్రమానికి తీసుకెళ్తాం. When we go to the cemetery, ఆ సమాధుల్లోనికి వెళ్ళినప్పుడు what we'll do? ఏం చేస్తాం? And people will dig that land. ప్రజలు ఆ భూమిని తవ్వి And they bury that person. ఆ వ్యక్తిని భూమిలో పాతి పెడతారు. That's a common thing. అది సాధారణమైనది. No one will put the dead body just on the land or surface of the earth. No one sprinkle the mud. ఒక వ్యక్తిని ఆ భూమి పైన పెట్టేసి లేక ఆ భూమిలో కొంచెం మాత్రం తవ్వేసి పెట్టేసి
అతని మీద ఆ మట్టిని ఊరికి అలాగ చిలకరించరు. If anyone does like this, do you know what will happen? అలాగే ఎవరికైనా జరిగితే ఏం జరుగుతుంది తెలుసా? That body will decompose ఆ యొక్క శరీరము కంపు కొట్టి and it will stink like anything. అది బాగా కంపు కొడుతుందండి. Very bad smell. No one can bear the smell. ఎవ్వరు కూడా దాన్ని భరించలేనంతగా అది చెడ్డ వాసన వస్తుంది. In the same way, in the same manner, once when we belongs to this worldly system, అదే రీతిగా మనం ఒకప్పుడు ఈ లోక సంబంధమైన పద్ధతికి చెందిన వారం. by his grace we were saved. ఆయన కృప వలన మనం రక్షింపబడి ఉన్నాం. After receiving salvation, we must take water baptism. మనము రక్షణ పొందిన తర్వాత నీటి బాప్తిస్మం తీసుకోవాలి. So it's not sprinkling, అది కుమ్మరింపు అలాగ చిలకరింపు కాదు, it's not or pouring. లేక దాన్ని పోయటం కాదు. We must take immersion. దానిని పూర్తిగా మనము ముంచవలసిన వారమై ఉన్నాం. Immersion. ముంచివేయటం. That means old things, old smell, old attitude, old ambition, everything is being buried with Christ. I became a new creation. దాని అర్థం ఏదనగా ప్రాచీనమైనటువంటి అంశములు, ప్రాచీనమైన ఉద్దేశాలు, ప్రాచీనమైనటువంటి అలవాట్లు, ప్రాచీనమైనటువంటి పద్ధతులు అన్నీ కూడా పూర్తిగా పాతి పెట్టబడవలసినటువంటివి ఉన్నాయి. This worldly system cannot hereafter cannot dominate me. ఈ లోక సంబంధమైన వ్యవస్థ నన్ను ఏలదు, నా మీద ప్రభావితం చూపించదు. Because I am under the grace of God. ఎందుకనగా నేను దేవుని యొక్క కృప కింద ఉంటూ ఉన్నా. I am under his lordship and I am under his leadership. ఆయన యొక్క ప్రభుత్వం క్రింద ఉంటూ ఉన్నాను, ఆయన నాయకత్వంలో నేను ఉంటూ ఉన్నాను. Like that, when we take water baptism, like immersion. ఆ విధంగా ముంచుడు బాప్తిస్మం, నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు, In the same way, when we receive the Holy Spirit, we must baptize in the Spirit. అదే రీతిగా మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నప్పుడు ఆత్మలో బాప్తిస్మం పొందిన వారమై ఉండాలి. So let me tell you this way. ఈ రకంగా నేను చెప్తాను ఈ విధంగా. What's the difference between receiving the Holy Spirit and filling of the Holy Spirit? పరిశుద్ధాత్మను పొందుకొనుటకును పరిశుద్ధాత్మ చేత నింపబడుటకును మధ్య వ్యత్యాసం ఏంటి? When person receive the Holy Spirit through salvation, that person's life will be controlled by the power of the Holy Spirit. ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ సమయములో పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తి జీవితం పరిశుద్ధాత్మ చేత ప్రభావితం చేయబడి ఉంటుంది. Totally controlled by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములో ఆ వ్యక్తి ఉంటూ ఉన్నాడు. But when we fill with the power of the Holy Spirit, that's what the Bible says, we can speak in tongues. That's the evidence. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటూ ఉన్నామో బైబిల్ సెలవిస్తుంది మనం భాషల్లో మాట్లాడతాం అనేటువంటిది దానికి బహిరంగమైనటువంటి ఆధారం. To have self-edification. మనలో మనకు ఆదరణ కలిగి ఉండడానికి. When we speak with God by speaking in tongues, we can have self-edification and our personal spiritual growth. మనము దేవునితో మాట్లాడినప్పుడు మనలో మనకు క్షేమాభివృద్ధి వస్తుంది. అదే సమయంలో వ్యక్తిగతమైనటువంటి వృద్ధి అనేటువంటిది జరుగుతుంది. We can go personally in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనం వ్యక్తిగతంగా వెళ్ళగలం. Then we can expect the church edification. దాని తరువాత సంఘ క్షేమాభివృద్ధిని మనం ఎదురు చూడవచ్చు. Amen. Amen. Hallelujah. Hallelujah. Therefore, Jesus said, until you receive the power, don't leave Jerusalem. కాబట్టి యేసు అంటూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు, శక్తిని పొందుకునే వరకు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళకండి. As I'm ascending to heaven, the Spirit of God is going to descend. నేను పరలోకమునకు ఆరోహణుడు అవుతూ ఉండగా దేవుని యొక్క ఆత్మ అవరోహణం అవుతూ ఉంది. In the same way, as I'm ascending to heaven, the Spirit of God is going to descend upon you. నేనే విధంగా పరలోకానికి ఆరోహణం అవుతూ ఉన్నానో దేవుని యొక్క ఆత్మ మీ మీదికి దిగి వస్తుంది అంటున్నాడు. Until you receive the dunamis, the miracle working power, don't leave the Jerusalem. అద్భుతములు జరిగించేటువంటి శక్తి డ్యూనమిస్ ను పొందుకునేంత వరకు మీరు యెరూషలేమును వదిలిపెట్టవద్దు అంటున్నాడు. I know many people,
in the beginning of the message, as I told you, the kingdom of God is not only in words but in deeds. అనేక మంది నాకు తెలుసు, నేను ప్రారంభంలో చెప్పినట్టుగానే దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మాటలతో మాత్రమే కాదు, క్రియల్లోనూ ఉంటుంది. And people used to tell, brother, Jesus loves you. ప్రజలు ఈ విధంగా చెప్తుంటారు, సహోదరుడా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Okay, it's good. It's good. If Jesus loves me, what about my sickness? మంచిదే, యేసు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా వ్యాధిని గురించి ఏంటి? As I'm suffering with cancer. నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను. As I'm suffering with leukemia. నేను లుకేమియాతో బాధపడుతున్నాను. As I'm suffering from problem in the kidneys. కిడ్నీ సమస్యలతో నేను బాధపడుతున్నాను. You must say 100 times, Jesus loves you, Jesus loves you, Jesus loves you. It's good. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని 100 సార్లు చెప్పడం మంచిదే. But what about my sickness? అయితే నా యొక్క వ్యాధిని గురించి ఏంటి? Whether he can heal me or not. ఆయన నన్ను బాగు చేయగలడా లేదా? You must be in a position to say that, yes, I am speaking about miracle working power. మనం ఈ విధంగా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఎలాగనంటే నేను అద్భుతములు జరిగించేటువంటి శక్తిని గురించి మాట్లాడుతున్నానని చెప్పాలి. Yes, brother, if it is God's will, you will be healed. Otherwise, see you in heaven. సహోదరుడా, దేవుని చిత్తమైతే నీ స్వస్థతను పొందుతావు, లేకుంటే పరలోకంలో చూద్దామని కాదు. Jesus never ever disappoint anyone like that. యేసు ఎవరిని ఎన్నడూ ఆ విధంగా నిరుత్సాహపరచలేదు. Amen. ఆమేన్. See, Acts chapter 10 verse 38. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power, who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. God was with Jesus. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదే, దేవుడు ఆయనకు తోడే ఉండేను గనుక ఆయన మేలులు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుండెను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He never ever disappointed anyone. ఆయన ఎవరిని ఎన్నడూ నిరుత్సాహపరచలేదండి. But when Jesus came to this world, he came with dunamis. యేసు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు డ్యూనమిస్ తోటి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. That's what even Luke chapter 4 verse 18 says. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం కూడా ఇలాగే ఉంటుంది. Here Jesus said, the Spirit of the Lord is upon me. ఇక్కడ యేసు అంటున్న ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Because he hath anointed me to preach the gospel to the poor. ఎందుకనగా బీదలకు స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించాడు. Yeah, this verse also tells us about the purpose of the baptism of the Holy Spirit. ఈ యొక్క లేఖన భాగంలో కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి చెప్పబడుతుంది. The purpose of the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటో చెప్పబడుతుంది. See, it says like this, the Spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. Because he hath anointed me. ఎందుకనగా ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. When person receives anointing, the Spirit of God restores upon him or her. ఎప్పుడైతే ఒక వ్యక్తి అభిషేకమును పొందుకుంటున్నాడో అతడు లేక ఆమె దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నారు. This part B of this verse says about purpose. ఈ వచనములో పార్ట్ బి ఉద్దేశం గురించి మాట్లాడుతుంది. What is the purpose? ఆ ఉద్దేశం ఏంటి? He hath anointed me. Here it says about purpose. ఆయన నన్ను అభిషేకించెను అనేటువంటి చెప్పినప్పుడు ఉద్దేశం గురించి మాట్లాడుతూ ఉన్నది. To preach the gospel to the poor. బీదలకు స్వార్థను ప్రకటించుటకై. Is it here the question? ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. Is the gospel only meant for the poor people? సువార్త అనేటువంటిది పేదలకు మాత్రమేనా? Only for poor Christians, the people those are living in slum areas? ఎక్కడో స్లమ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద క్రైస్తవులకు మాత్రమేనా? Many people misunderstand this words. అనేక మంది ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. Maybe Jesus, he may be poor, God is available for only poor people. దేవుడు పేదవాడు కాబట్టి పేదవారికి ఆయన అనుకూలంగా దొరుకుతాడు. No, it's wrong. It's a misunderstanding the scripture. అది లేఖనాలను తప్పుగా అర్థం చేసుకున్నట్టే. Poor means, spiritual poorness.
ఇక్కడ బీదలకు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి బీదలు. You may call as a Tata and Birla. ఒకవేళ టాటా బిర్లా లాగా నువ్వు పిలబడవచ్చు. You may have wealth like Anil Ambani. అనిల్ అంబానీ వంటి ఐశ్వర్యం నీకు ఉండవచ్చు. I challenge you in the name of Jesus, if you are not in a position to receive salvation, if you don't have Christ in your heart, absolutely you are poor. యేసుక్రీస్తు నీవు సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండి రక్షణలో నీవు ఉండకుండా ఉన్నట్లయితే నీవు నిశ్చయముగా పేదవాడు అని నేను పిలుస్తున్నాను. Now who is poor people? ఇప్పుడు ఎవరు పేదలు? The people, those who are not having money, ధనము లేనివారా? those who are not having wealth? ఈ యొక్క ఐశ్వర్యం లేనివారా? No. కానే కాదు. You know who are the poor people? బీదలు ఎవరో తెలుసండి? Absolutely those who are not having Christ. ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా కలిగి ఉండరో వారే. Today, my brothers and sisters, you may be living in the small hut without wealth, without silver and money and gold. You may not have anything, but when you are having Christ in your life, you are more and greater than the person who is having riches in this world. ఇది నా సహోదరుడు సహోదరి, మీరు ఒకవేళ చిన్న గుడిసెలో ఉంటూ వెండి బంగారం ఐశ్వర్యం లేకుండా ఉండవచ్చు. కానీ మీరు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించి యేసులో ఉన్నట్లయితే పెద్ద భవనంలో ఉంటున్నటువంటి వారి కంటే కూడా మీరు ఐశ్వర్యవంతులై ఉన్నారు. Hallelujah. Hallelujah. Is it not a good news? ఇది శుభవార్త కాదా? The purpose of the baptism of the Holy Spirit, when the Spirit of the Lord is upon us, because God hath anointed me, the purpose is to preach the gospel for the poor, means perishing souls. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన నన్ను అభిషేకించను అని అంటే దాని అర్థం బీదలకు సువార్త ప్రకటించుటగానే ఆయన అంటున్నాడు. బీదలు అని అంటే ఎవరైతే యేసును వారి జీవితంలో లేకుండా ఉంటారో వారికి సువార్తను ప్రకటిస్తున్నాడు. And number 2, రెండవది, He has sent me to heal the broken heart. ఆయన నన్ను ఈ నలిగిన వారిని విడిపించుటకు పంపించాడు. That's the purpose of the Holy Spirit baptism. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఉద్దేశం అది. Number 3, మూడవది, to preach deliverance to the captives చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకై, and recovering the sight to the blind, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకై, to set at liberty them that are bruised, ఎవరైతే నలిగి ఉంటున్నారో వారిని విడిపించుటకై, to preach the acceptable year, in other words, jubilee year of the Lord. ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించడానికై. Hallelujah. హల్లెలూయా. That's the purpose of the baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క ఉద్దేశం అది. Amen. ఆమేన్. And Mark chapter 16 verse 14 and 18. మార్కు సువార్త 16వ అధ్యాయం 14-18 వచనాలు. There we see the great commission of the Lord Jesus Christ. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఆజ్ఞను మనం చూడవచ్చు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So when we receive the power of God and miracle working of the power of God, we can demonstrate the power of the Holy Spirit. అద్భుతములు జరిగించేటువంటి దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని ఉన్నప్పుడు మనము అద్భుతములు జరిగించగలం. We can demonstrate the power of God. దేవుని యొక్క శక్తిని మనము చూపించగలం. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. After receiving the power of the Holy Spirit, పరిశుద్ధాత్మను మనం పొందిన and తర్వాత, the person receives the Holy Ghost, పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి పొందుకున్న తర్వాత and can receive the ability to perform the wonders. అద్భుతములు జరిగించేటువంటి సామర్థ్యమును ఆ వ్యక్తి This పొందుకుంటున్నాడు. morning, what I'm trying to tell you, see, whosoever may be, after receiving the Holy Spirit and after when the person filled with the power of God, we are not supposed to sit one corner. మరొక మాటలో ఉదయకాలం ఏం చెప్తున్నా అంటే మనము పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అనగా దేవుని శక్తిని పొందుకున్న తర్వాత ఏదో ఒక మూలను కూర్చోవడానికి మనం పిలవలేదు. Number 1, why God has filled us with the Holy Spirit to speak in tongues. మొదటిది మనల్ని దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు అని అంటే భాషలో మాట్లాడడానికి. And number 2, రెండవది kingdom of God is not only in words but in deeds. దేవుని యొక్క రాజ్యము మాటలతో మాత్రమే కాదు కానీ క్రియలతోనూ ఉంటుంది. And when we receive the power of God, we can
preach the gospel to the poor. That's a purpose. మనము దేవుని యొక్క శక్తిని పొందుకున్న తర్వాత బీదలకు స్వార్థను ప్రకటించగలం. To heal the blind people. ఈ యొక్క గుడ్డి వారిని స్వస్థపరచుటకు, Even we can cast out the devils. దయ్యాలను మనం వెలగొట్టగలం. Hallelujah. హల్లెలూయా. That's number 2. అది రెండవది. Number 3, why God has anointed us means to demonstrate the power of God. మూడవదిగా దేవుడు మనల్ని ఎందుకు అభిషేకించాడు అంటే దేవుని యొక్క శక్తిని మనం కనబరచడానికై. Demonstration of the power of God. దేవుని యొక్క శక్తిని మనం Of చూపించగలగాలి. course, salvation is first. మొదటిది రక్షణ. And the basic thing is salvation. ప్రాథమికమైనటువంటిది ఏంటంటే రక్షణ. Greatest miracle in the human life, receiving salvation through Christ Jesus. No doubt about that. ఈ లోకములో అతి గొప్ప అత్యంతమైన గొప్ప అద్భుతం ఏమైనా ఉన్నది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనం సొంత రక్షణ అంగీకరించి రక్షణ పొందడం, అందులో సందేహమే లేదు. And secondly, రెండవది, when we are able to demonstrate the Holy Spirit, through the demonstration we can people can see the manifestation. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నామో ఈ యొక్క దేవుని శక్తిని మనము చూపించడం ద్వారా మనము దేవుని క్రియలను చేయగలం. What's the demonstration? ఆ యొక్క బయలుపరచడం లేక చూపించడం అంటే అర్థం ఏంటి? It is a visible manifestation. కనబరచడం అదేంటని అంటే అందరూ చూచున్నట్లుగా మనము ఆ క్రియలు జరిగించడం. It's a visible manifestation like 5 senses of the body. మన శరీరంలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలకు తెలుసుకునేటట్లుగా When we pray for the people, people can see the miracles, they can hear the miracle, they can experience the miracle, they can touch the miracle. మనము ఎప్పుడైతే ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నామో ప్రజలు అద్భుతాలను చూడగలరు, తాకగలరు, వాటిని అనుభవించగలరు. All the demonstration of the power of God, it proves that Jesus is alive. దేవుని శక్తిని మనము ప్రత్యక్షంగా కనబరుచుట ద్వారా వారు దేవుని శక్తిని ప్రత్యక్షంగా చూడగలుగుతారు. All the demonstration of the power of God, it proves that Jesus is coming again. ఆ యొక్క దేవుని శక్తిని కనబరుచుట ద్వారా యేసు తిరిగి రానయుంటున్నాడు అనేటువంటిది రుజువుపరుస్తోంది. All the demonstration of the power of God, it proves that Jesus my God, Jesus Christ of Nazareth, he lives forevermore. మనము దేవుని శక్తిని ప్రత్యక్షంగా కనపరుచుట ద్వారా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నిరంతరము జీవించుచున్నటువంటి దేవుడు అనేటువంటిది ప్రజలు చూడగలుగుతారు. Through the demonstration we can see the manifestation of the Holy Spirit, so that we may prove Jesus is not a dead God, he lives forevermore. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను మనము ప్రత్యక్షంగా కనబరుచుట ద్వారా యేసుక్రీస్తు నిరంతరము జీవించున్నవాడనేటువంటిది ప్రజలు గ్రహించగలుగుతారు. God has not called us to sit in one corner. మన మీద ఒక మూలన ఉండడానికే దేవుడు మనల్ని పిలవలేదు. Therefore the Bible says in Mark chapter 16 verse 15, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో బైబిల్ సెలవిస్తుంది, go ye into all the world and preach the gospel to every creature. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. I know many people they say like this. అనేక మంది ఇలా చెప్పడం నేను విన్నాను. Brother, when God called me like pastor or evangelist, apostle, prophet, teacher, among the fivefold ministry, if I would call by God, then I will go. అనేక మంది ఏమంటారంటే, నేను దేవుని చేత ఒకవేళ అపోస్తలుని గానో, ప్రవక్త గానో, సువార్థికుని గానో, కాపరి గానో, ఉపదేశకుని గానో ఉండడానికై పిలువబడితే నేను అప్పుడు వెళ్తానండి అంటారు. Bible doesn't say like this. బైబిల్లో ఆ విధంగా చెప్పడం లేదే. You know what the Bible says? బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? Verse 16 says, he that believeth and is baptized shall be saved. 16వ వచనంలో చూస్తే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. Bible, this scripture doesn't speak about only pastors or evangelists, so on. ఏదో కాపర్లు స్వార్థికులు మాత్రమే అనేటువంటిది ఈ లేఖనంలో చెప్పబడలేదు. It says about he that believeth, he or she. నమ్మినటువంటి వాడు రక్షింపబడతాడు, అతడు లేక ఆమె. He that believeth and baptized shall be saved, but he that believeth not shall be damned. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. Verse 17. 17వ వచనంలో, and these signs shall follow them that believe,
in my name shall they cast out devils, they shall speak with new tongues, they shall take up serpents, and if they drink any deadly thing, it shall not hurt them, and they shall lay hands on the sick, and they shall recover. In order to perform the demonstration of the power of God, to see the manifestation. దేవుని యొక్క శక్తిని బయలుపరచడానికి, వారు ప్రత్యక్షంగా చూడటానికై నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, వారు మరణకరమైనదే తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. That's why Jesus said, go. కాబట్టి యేసు అంటున్నాడు, వెల్లుడి. Don't waste your time. మీ సమయాన్ని వ్యర్థం చేయకండి. Some people says, if I receive full-time call, then I will go. కొంతమంది అంటారు, నాకు పూర్తి పరిచర్లోనికి పిలుపు వస్తే వెళ్తాను. It's not question of receiving full-time call or half-time call or quarter-time call. నువ్వేదో పూర్తి పరిచర్లో ఉండడానికి పిలవడమో, లేకుంటే సగం పరిచర్లో ఉండడానికి పిలవడమో, పావుభాగం పరిచర్లో ఉండడానికి పిలవడమో కాదు. No. కానే కాదు. Let me show you one beautiful scripture from book of Matthew chapter 10 verse 7 and 8. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7-8 వచనాల్లో నుండి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. And as ye go, preach, saying, the kingdom of heaven is at hand. మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. And as ye go, మీరు వెళ్ళుచు ఉండగా, as you are going to your business, మీరు మీ యొక్క వ్యాపారానికి వెళ్తూ ఉండగా, as you are going to your office, మీ ఆఫీసుకి మీరు వెళ్తుండగా, as you are going to school, మీరు స్కూల్కి వెళ్తూ ఉండగా, as you are going to college, మీరు కాలేజీలకు వెళ్తూ ఉండగా, wherever you may go, మీరు ఎక్కడికి వెళ్ళినా, go and preach the gospel. మీరు వెల్లుడి వెళ్ళి స్వార్థను ప్రకటించాలి. Always you must receive the positive signal to go forward. మీరు ముందుకు వెళ్ళడానికి తగినటువంటి అద్భుతమైన సిగ్నల్స్ మీరు పొందుకోవాలి. Bible says when you become an evangelist or pastor, then you can go. Bible doesn't say like this. మీరు స్వార్థికునిగానో కాపరిగానో మీకు పిలుపు వచ్చినప్పుడు వెళ్ళండి బైబిల్ ఎక్కడా చెప్పడం లేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And see verse 5 says in Matthew chapter 10 verse 5. 5వ వచనంలో మనం చూస్తే మత్తయి సువార్త These 10. 12 Jesus sent forth and commanded them, saying, go not into the way of the Gentiles, and into any city of the Samaritans enter ye not. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని. Okay, that is another topic. అది వేరొక అంశం. Verse 6. 6వ వచనం. But go rather to the lost sheep of the house of Israel. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. What you are supposed to do as you are going? మీరు వెళ్తూ ఉండగా ఏం చేయాలి? And as ye go, preach, saying that kingdom of heaven is at hand. మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు ప్రకటించండి. As we are going to office, we can cast out the demons. మీరు ఆఫీస్కి వెళ్తూ ఉండగా దయ్యాలను వెళ్ళగొట్టొచ్చు. As we are going to the business, you can pray for the sick people. మీరు వ్యాపారానికి వెళ్తూ ఉండగా మీరు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించవచ్చు. As you are going to the college, you can preach the good news. మీరు కాలేజీలకు వెళ్తుండగానే శుభవార్తను మీరు ప్రకటించగలరు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? These signs shall follow unto them. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. We can cast out the demons. Do you know what will happen when we cast out the demons? When we pray for the sick people, the power of God will be demonstrated. మనం ఎప్పుడైతే దయ్యాలను వెళ్ళగొట్టి వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ ఉన్నామో దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. People will see recognize the manifestation of the power of God. దేవుని యొక్క శక్తి ప్రత్యక్షపరచబడటం ప్రజలు చూస్తారు, గుర్తిస్తారు. That's the purpose of the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఉద్దేశమే అది. Amen. ఆమేన్. May the Lord bless these words. దేవుడు తన మాటలు దీవించును గాక. Let us pray. ప్రార్థించుకుందాం. Loving heavenly Father, we come before thee. ప్రియ పరలోకపు తండ్రి, యేసు నామములో మీ Thank సన్నిధిలోకి you, Jesus, వస్తున్నాం. for giving wonderful privilege and opportunity. దేవా, చక్కని అవకాశం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. Spirit of God, you are absolutely, we agree once again that we accept that you are our teacher.
మీరే మా బోధకుడు అనేటువంటిది మేము గుర్తిస్తూ ఉన్నాం, దాన్ని అంగీకరిస్తూ ఉన్నాం Lord, ప్రభువా. especially as your servant, Lord, I want to humble myself. Let thy name be increased. I want to decrease myself. Bible says, Master, yes, Lord, thine word says, it's not you, but the Spirit of God or Spirit of Father who speaketh behalf of you. దేవా, లేఖనంలో చెప్పినట్లుగా మాట్లాడున్నది మీరు కాదు కానీ దేవుని యొక్క ఆత్మ మీతో ఉండి మాట్లాడునని సెలవిచ్చినట్లుగా ప్రభువా, మీరు హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి. Thank you, Jesus, for giving wonderful privilege and opportunity. దేవా, చక్కని అవకాశం మీరు మాకు ఇచ్చారని బట్టి మీకు Thank వందనాలు. you, Lord, for my precious brother, Pastor John Patton, Lord, who is interpreting every message, Master, even in his busy schedule. దేవా, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలోనూ ప్రతి సందేశమును తర్జుమా చేయడానికి వచ్చినటువంటి జాన్ పేటను బట్టి మీకు వందనాలు. Lord, bless him abundantly and bless his family, church, ministry. Expand the ministry in this new year. సంఘము అలాగే కుటుంబమును వర్ధిల్లింప చేయండి. ఈ సంవత్సరం సంఘమును బహుగా విస్తరింప Lord, చేయండి. especially those who are hearing the word of God this morning, Lord, help them to fill with the power of God so that they may demonstrate the power of God wherever they may go as they are going. ప్రత్యేకంగా ప్రభువా, ఎవరైతే ఈ సందేశమును వింటూ ఉన్నారో వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా దేవుని యొక్క కార్యాలను ప్రత్యక్షపరచబడినట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. We give you all the glory and honor. మీకే సమస్త ఘనత మహిమ Thank you, చెల్లిస్తూ Lord, for hearing and answering our prayers. మా ప్రార్థనలకు విని వాటికి జవాబునిచ్చినందుకు బట్టి మీకు Every వందనాలు. person must fill with the power of God. ప్రతి వ్యక్తి దేవుని శక్తి చేత నింపబడాలి. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. In Jesus' mighty and magnificent name we pray. God's people say amen. యేసు క్రీస్తు యొక్క శక్తిగల సాటిలేని నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. Love of the Father and grace of the Son and fellowship of the Holy Ghost be with us now and forevermore. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక. Amen. ఆమేన్. I believe you are all blessed. మీరందరూ దీవించబడారని నేను Even నమ్ముతున్నాను. I too blessed this morning. ఈ ఉదయకాలం నేను కూడా ఎంతగానో దీవించబడ్డాను. Hallelujah. The presence of God is very strong. దేవుని యొక్క సన్నిధి ఎంతో బలంగా ఉంటుంది. After hearing all this message, not to sit one corner. మీరు ఈ సందేశం విన్న తర్వాత ఏదో ఒక మూలను You కూర్చోవద్దు. must take action. మీరు క్రియల్లో పెట్టండి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. God bless you and have a great and blessed day. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చక్కని దీవెనకరమైన దినాన్ని కలిగి ఉందాం. Amen. ఆమేన్.